బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేందుకు ఇద్దరు ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే మీడియా కేంద్రంగా చేసుకొని ఆ ఇద్దరు ప్రముఖులు వివాదాలు సృష్టిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు, వారు ఎందుకు వివాదాలని సృష్టిస్తున్నారు, వారి టార్గెట్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కృష్ణ, జనరల్గా ప్రముఖులు ఎవరు కూడా బిగ్ బాస్ షోకి వెళ్ళరు. బిగ్ బాస్ షోకి వెళ్ళే వాళ్ళు ఎవరు అని అంటే సిపిఐ నారాయణ చెప్తాడు బాగా. సిపిఐ నారాయణ అనేక సందర్భాల్లో ఈ బిగ్ బాస్ షో గురించి మాట్లాడారు. అక్కడికి ఎవరెవరు పోతారు, వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అనేది అనేక సందర్భాల్లో నారాయణ ఎక్స్ప్లెయిన్ చేశారు. బిగ్ బాస్ షో ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని మీద ఆయన కేసు కూడా వేశారు, దాన్ని బ్యాన్ చేయాలనేటువంటిది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళినంత మాత్రాన సెలబ్రిటీ స్టేటస్ అనేది ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుంటున్నారు. ఓకే, సెలబ్రిటీ స్టేటస్ కోసమే ఆ ఇద్దరు ఇప్పుడు మీడియాని కేంద్రంగా చేసుకొని వివాదాలకు కారణం అవుతున్నారంటారా? అంతే. ఇప్పుడు బిగ్ బాస్ షోకి ఎంపిక ఏంటి, ప్రాథమిక క్రైటీరియా ఏంటి? సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉండాలి. ఓకే, అంతే కదా. దాని క్రైటీరియా ఏంటంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే నీకు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఉంటుంది. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ కాగానే నీకు వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. నేను సెలబ్రిటీస్ అని మనం అసలు దాన్ని అంగీకరించడానికే లేదు, వాళ్ళకై వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడిపేటువంటి ఒక షో, అంతే కదా. దాంట్లో ఏం జరుగుతుంది, దాని మీద రకరకాల కామెంట్లు ఉన్నాయి. సరే, వాటి జోలికి నారాయణ వెళ్తున్నారు కాబట్టి కేసులు వేసి వాటి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే దాంట్లో ఎంట్రీ కావడానికి నానా తంటాలు పడే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకై వాళ్ళే ఒక వివాదం క్రియేట్ చేసుకొని దాంట్లో ఫాలోయర్స్ని పెంచుకొని ఆ టీము ఈ టీము పెంచుకొని దాని ఫాలోయర్స్ని పెంచుకొని ఆ గుర్తింపు ద్వారా ఆ బిగ్ బాస్ షోకి ఎంపిక చేసేటువంటి వాళ్ళ దృష్టిలో పడాలి అనేది వీళ్ళ టార్గెట్. ఇంతకీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, అక్కడ సెలబ్రిటీ స్టేటస్ని పొందాలి అనుకుంటున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు మీడియాని కేంద్రంగా చేసుకొని ఎందుకు వివాదాలను సృష్టిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీడియాలో మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే తన పర్సనల్ గుర్తింపు కోసం తకతకలాడేవాళ్ళు, తాపత్రయపడేవాళ్ళు ఒక రకం. రెండు ఏంటంటే సమాజం కోసం వాళ్ళు కొంత స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి సామాజిక అంశాలను తీసుకెళ్లేవాళ్ళు ఒక రకం. రెండు రకాలు ఉంటారు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత. అంతకుముందు ప్రింట్ మీడియాలో ఈ టైప్ ఆఫ్ ఉండేది కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత రెండు రకాల జర్నలిస్టులు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే తన సొంత ప్రాపగండా కోసం, తన సొంత ఇమేజ్ని పెంచుకోవడం కోసం మ్యానిపులేట్ చేసి ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు ఒక రకం. రెండేంటంటే సామాజిక అంశాలను తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి కొంచెం సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాము, మనం జర్నలిజం వృత్తిలో ఉన్నాం కాబట్టి అని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఈ రెండో రకం వాళ్ళ పైన వాళ్ళు చేసుకోబోతుంటారు. వాళ్ళకేం ప్రత్యేకంగా గుర్తింపు లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఒక పెద్ద సపరేట్ టీంని పెట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయర్స్ని క్రియేట్ చేసుకొని అలా ఉండరు. వాళ్ళ పైన మీరు చెప్పేదాని ప్రకారంగా ఈ ఇద్దరిలో ఒకరు జర్నలిస్ట్ అంటారా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఒక సోషల్ మీడియా టీంని, ప్రమోషన్ టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు. గుర్తింపు, పర్సనల్ గుర్తింపు కావాలనుకునే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ, మీడియా రంగంలో ఉన్నాయి, లేదంటే ఆస్ట్రాలజీలో ఉన్నా, లేదంటే ఇంకో ఎడ్యుకేషన్లో ఉన్నా, లేదంటే ఇంకో రంగంలో మెడికల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఏం చేస్తున్నారంటే సపోజ్ నాకు ఒక ఓన్ ఇమేజ్ కావాలి, నేను ఒక 4-5 సోషల్ మీడియా టీంని పెట్టుకొని నెలకు ₹1,00,000 నెలకు $50,000 ఇచ్చేసి వాళ్ళు పెట్టేసి నా సొంత వీడియో, నా సొంత అంశాలని ప్రమోట్ చేసుకుంటా. సపోజ్ నువ్వు ఒక 40,000-50,000 నెలకు ఖర్చు పెట్టావు అనుకో, నీ గురించి ప్రమోట్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, నీ మా కృష్ణ ఇలా మా కృష్ణ అంత నిజాయితీ పరుడు లేడు, లేదంటే మా కృష్ణ అంత తోపు లేడు, ఇలా రకరకాలు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మనం లీడర్స్ని ప్రమోట్ చేస్తుంటారు కదా, సేమ్ అలానే ఇప్పుడు ఈ రెండో రకం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సొంత టీంని పెట్టుకొని వాళ్ళే గ్రూపులు క్రియేట్ చేస్తారు. వాళ్ళే కామెంట్స్ పెట్టుకుంటారు, వాళ్ళే తోపులుగా క్రియేట్ చేసుకుంటారు, ప్రమోషన్ చేసుకుంటుంటారు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే ఈ ప్రమోషన్ చేయడానికి కంటెంట్ అయితే కావాలిగా వీళ్ళకి. ఏ రంగంలో ఉన్న వాళ్ళు కంటెంట్ కావాలిగా. ఆ కంటెంట్ కావాలనుకున్న వీళ్ళిద్దరూ ఒకటవుతారు. ఏది, ఒక రంగంలో ఉండే
సెలబ్రిటీ కావాలని కొన్ని కోరుకున్నాడు, ఇంకో రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కొలీడ్ అయిపోయి మనిద్దరం నువ్వు ఇట్టాను నన్ను నేను నిన్నట్టు అంటాను అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు. ఓకే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చాలామంది జర్నలిస్టులు ఏం చేస్తారంటే నువ్వు గమనిస్తే కనుక సార్ మధ్యలో లేచిపోతుంటారు. అవును. తర్వాత చెప్పు తీసుకుని కొట్టించేవాళ్ళు ఉన్నారు మధ్యలో షోలో. అవును. తర్వాత ఇటు గిల్లి కొట్టుమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మనం చూసాం. అవును. అంటే నేను ఆ పేర్లు చెప్పను, కానీ ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఇట్ట అంటే ఇద్దరు కొట్టుకుంటారు. ఈయన పోయి మధ్యలో ఏదో ఆపినట్టు ఇదొక డ్రామా. ఆ తర్వాత ఈ మధ్యలో ఒక చెప్పు తీసుకుని కొట్టారు, గుర్తుంది కదా. చెప్పు తీసుకుని అంటే అందరికి గుర్తుంటుంది, ఈ మధ్య కాలం ఉంది కాబట్టి చెప్పు తీసుకుని కొట్టారు. అప్పుడు కూడా ఆ షోలో కూడా కావాలని చేశారనేది ఆల్రెడీ అప్పుడు వచ్చింది. అలానే ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీరు మధ్యలో లేచిపోతుంటారు. అవును. ఈ మధ్యలో లేచిపోయేది, తర్వాత లేచి నువ్వెంత అది ఇది అని చెప్పి అరిసేది, ఎన్ని డ్రామాలు. ఓకే. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బా నిజంగా తిట్టుకుంటున్నారు వీళ్ళు, నిజంగా విమర్శించుకుంటున్నారు అనేది యాంగ్జైటీ పెరుగుతుంది వీళ్ళకి. ఓకే. చూసే వాళ్ళకి. సో చూసే వాళ్ళకి యాంగ్జైటీ పెరిగినప్పుడు వీళ్ళ రేటింగ్ పెరుగుతుంది. వీళ్ళ రేటింగ్ పెంచుకోవడమే వీళ్ళకి కావాల్సింది ఏంది, వీళ్ళ రేటింగ్ పెంచుకోవటమే. ఇప్పుడు ఆ చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు కొట్టమున్నోడికి కూడా కావాల్సింది ఏంది, అల్టిమేట్గా రేటింగ్ పెరగాలి, అందరిలో గుర్తింపు కావాలి. అలాగే ఇక్కడ నేను నిజాయితీ పడిన అంటే వాడు నిజాయితీ పడ్డ అంటాడు. వీళ్ళిద్దరు నిజాయితీల గురించి వీళ్ళ టీము ప్రమోట్ చేస్తుంటుంది, వీళ్ళ టీము ప్రమోట్ చేస్తుంటుంది. ఇదే పని సొంత డబ్బా సొంత ప్రాపగండా కోసం ఇది చేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలు మీరు కనుక గమనిస్తే క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూనా కాదనేది తెలిసిపోతుంది. అదే తెలుసుకోవడం కొంచెం టఫ్. చూసే వాళ్ళకి ఏంటంటే అది వెంటనే కనుక్కోలేరు. అదేంటంటే నిజంగా క్వశ్చన్ అడిగినట్టే ఉంటుంది, అతను నిజంగానే రియాక్ట్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఒక 4-5 ఉన్నారు ఫీల్డ్లో, చాలా మంది అంటే అది స్క్రిప్ట్ కాకుండా ఉండేలాగా ఆ వీడియోని వాళ్ళు ఎడిట్ చేసి 4-5 ఉన్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో, డిజిటల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక 4-5 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తానన్నా నేను ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఇట్ట అంటానన్నా మామూలుగా ఇది చూడరు, మనం వైరల్ కావాలి, కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతానన్నా నువ్వు చెప్పు, తర్వాత నేను ఇది అడుగుతానన్నా నువ్వు రెచ్చిపో, ముందే మ్యాచ్ ఫిక్సింగ్. ఓకే. ఇప్పుడు సినిమాల్లో ఒక స్క్రిప్ట్ ప్రకారంగా జరిగింది, అంతే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. పాపం తెలియని చాలా మందికి తెలియదు, దాని మీద నాలెడ్జ్ జనరల్గా ఆ రంగంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి తెలియదు. సో దీంతో చూసే వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ పెరిగి ఈడీ సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళకి, ఈడీ సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళకి చేస్తుంటారు. సో అల్టిమేట్గా వీళ్ళిద్దరు గోల్ అయితే రీచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆ రంగంలో నేను కరెక్ట్ నేను తోపు అనుకుంటున్నారో వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ కోసం, సెల్ఫ్ డబ్బా కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. వీళ్ళ గోల్ ఏంటి, సెలబ్రిటీస్గా గుర్తింపు పొందాలంటే ఆ బిగ్ బాస్ షోకి ఏదో ఎంటర్ కావాలని. సో ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి గొడవలో ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు ఒక అతను, వెళ్ళటానికి ఏదో ట్రై చేస్తున్నాడు అనేది చాలా కాలం వినిపిస్తుందిగా, 2-3 నెలల నుంచి వినిపిస్తుందిగా. సో ఇదంతా డ్రామా. ఓకే. ఇదంతా డ్రామా. ఇప్పుడు మనకు కళ్ళెదుటి కనిపిస్తుంది అంతా డ్రామా అనుకున్నప్పుడే వీళ్ళ నైజం పని బయటపడుతుంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి న్యూస్ సెలక్షన్ ఎలా చేస్తారు, అసలు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, నువ్వు ఎలా వెళ్తావు, వ్యక్తిగత జీవితానికి వెళ్ళి నువ్వు డిస్కషన్ ఎట్లా పెడతావు, నీకు సామాజిక అంశాలు లేవా, బోల్డ్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు డాక్టర్ పశ్చిమ బెంగాల్లో డాక్టర్ని యంగ్ డాక్టర్ని చంపేసి నువ్వు ఎన్ని రోజులు పెట్టావు షో, ఎన్ని రోజులు ఇంటర్వ్యూ చేసావు, నువ్వు ఏం చేసావు, నువ్వు ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి వదిలిపెట్టేసావు, అంతేనా? మరి ఎందుకు అనేక అంశాలు బోల్డ్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీలు ఎన్ని జరుగుతున్నాయి, మన ఆంధ్రాలో ఎన్ని జరుగుతున్నాయి, సామాజిక అంశాల మీద దృష్టి పెట్టాలి కదా. ఇవన్నీ కాకుండా నేను అదే చెప్పేది, 2 రకాలు. ఒకటి పర్సనల్ ఇమేజ్ కోసం, పర్సనల్ ప్రాపగండా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఒక రకం. నేను చెప్పేది ఒక రంగంలో కాదు, మీడియా రంగంలో మాత్రమే చెప్పట్లా నేను, అన్ని రంగాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే మీడియా రంగంలో కూడా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇంకో రకం ఏంటి, సామాజిక అంశాల మీద దృష్టి పెట్టి సమాజానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి పోరాటం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక రకం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మన పని మనం చేసుకోబోతున్నాం కదా అనుకుంటారు వాళ్ళు, పర్సనల్ ఇమేజ్ ఉండదు వాళ్ళకి. కానీ వీళ్ళకి పర్సనల్ ఇమేజ్ ఎక్కువ ఉంటుంది, పర్సనల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. నీకు గమనిస్తే ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను, సింపుల్, నేను పేర్లు చెప్పను కానీ 2 నెలలకి 3 నెలలకి ఒక 4-5 జర్నలిస్టుల పేర్లు ఫోటోలు పెడతారు. ఫోటోలు పెట్టి వీళ్ళల్లో ఎవరు తోపు, ఎవరు ప్రోగ్రామ్ బాగా చేస్తారు,
ఎవరు నిజాయితీపరుడు అనేది ఒక చిన్న క్యాప్షన్ పెట్టేసి సోషల్ మీడియాలో వదిలేస్తారు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇటు వదిలేస్తారు. ఓకే. ఇంకా చూసేవాడు అది వాడు ఎక్స్ బాగుంటాడు, ఎక్స్ నిజాయితీపరుడు, ఎక్స్ అద్భుతమైన షో చేస్తాడు, కాదు వై బాగా చేస్తాడు, వై నిజాయితీపరుడు, ఈడు దొంగ అని అంటాడు. వాళ్ళకి కావాల్సింది, ఈ నలుగురికి కావాల్సింది ఏంది? ప్రాపగాండా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్తో వచ్చింది ఇష్యూ, మళ్ళీ వై పర్సన్ వస్తుంది ఇంకొక 15-20 రోజుల్లో మళ్ళీ వై పర్సన్ ఇలాంటి ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే చూడు. అంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక 4-5 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సొంత ప్రాపగాండా కోసం, సొంత డబ్బా కోసం వీళ్ళు పాకులాడుతూ ఉంటారు. అలానే వివిధ రంగాల్లో దీనికోసం పాకులాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని క్యాచ్ చేస్తారు. ఇంకొక రంగంలో ఉన్న వ్యక్తి ఎవరు సార్? ఏ రంగమైనా కావచ్చు. ఇప్పుడు ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వెసలుబాటు ఏంటి? మీడియాలో ఉంటారు కాబట్టి, మీడియాలో లేదా డిజిటల్ మీడియాలోనే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు పాపులర్ కావాలంటే ఏంటి? సోషల్ మీడియాలో లేదంటే మీడియాలో రావాలి. సో ఈ ఇద్దరు ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అవుతారు. ఓకే. ఈ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి, అంటే వాళ్ళిద్దరి టార్గెట్ ఒకటే అంటారా? వాళ్ళిద్దరు టార్గెట్ ఒకటే. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం, సెలబ్రిటీ స్టేటస్ కావడం. ఓకే, అంతే, వెరీ సింపుల్. చూసే వాళ్ళు ఏంటంటే ఒక 10 రోజులు నడిపిస్తారు, కథ నడిపిస్తారు. లాస్ట్కి వాళ్ళు బాయ్ బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళకేం కాదు, ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి. మనం అనేక ఇంటర్వ్యూలు చూస్తున్నాం కదా, మనం మ్యాచ్ ఫిక్సింగ్ అవన్నీ చెప్పాం కదా ఉదాహరణ నేను. సో ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు. సో వీటిని మనం లైట్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవడానికి లేదు. లైట్గా తీసుకొని ఇంకా వాళ్ళని వదిలిపెట్టేయాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.